హలో అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఏంటి కొత్తగా వీడియోలోకి వచ్చింది అనుకుంటున్నారా? అదేం లేదండి, ఒక మంచి టాపిక్ అయితే మీ ముందుకు వచ్చేసాను. కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వారికి ఈ వీడియో అయితే తప్పకుండా యూజ్ అవుతుంది. ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో అంతా తెలిసే ఉంటుంది. కానీ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకు మాత్రం నేను చెప్పే ఈ టిప్స్ కానీ ఎలా మానిటైజేషన్ అవుతుంది, ఎన్ని అవర్స్ ఉండాలి, ఎన్ని వ్యూస్ రావాలని ఇవన్నీ విషయాలైతే మీతో షేర్ చేసుకుంటాను. చాలా మందికి కూడా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయాలని ఉంటుంది, కానీ అది ఎలానో తెలియకైతే కొంతమంది అయితే ఇంకా స్టార్ట్ చేయలేకపోతున్నారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని ప్రూఫ్ చేసుకోవాలంటే యూట్యూబ్ ఛానల్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అనే చెప్పవచ్చు. అలాంటి వాళ్ళ కోసం, కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. మన ఛానల్ని కూడా రీసెంట్ గానే స్టార్ట్ చేశాము. మన ఛానల్ కూడా ఇంకా మానిటైజేషన్ అయితే అవ్వలేదు. మానిటైజేషన్కి అయితే దగ్గరలో ఉంది, ఇంకా అవ్వడానికైతే ప్రయత్నిస్తున్నాము. మీ సపోర్ట్ ఉంటే మాత్రం మన ఛానల్ అయితే ఈజీగా మానిటైజేషన్ అయిపోతుంది. ఓకే, యూట్యూబ్ అయితే ఎలా స్టార్ట్ చేయాలంటే ముందుగా మనం జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఆ జీమెయిల్ అకౌంట్ ద్వారా యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ యూట్యూబ్ ఛానల్లో మన నేమ్, ఓన్ నేమ్ అయినా పెట్టుకోవచ్చు, లేదా మీకు ఇష్టమైన ఏదైనా యూనిక్ నేమ్, ఏదైనా ఈజీగా పలికేలా అందరికి వచ్చే విధంగా అయితే క్రియేట్ చేసుకోవాలి. నేను మీకు ఇలా అర్థమయ్యేలా చెప్తున్నాను, కానీ ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే మన యూట్యూబ్ ఛానల్లో చాలా టెక్ ఛానల్స్ వాళ్ళు యూట్యూబ్ను ఎలా క్రియేట్ చేసుకోవాలని చాలా క్లియర్గా అయితే చెప్పారు. ఒక్కసారి మీకు క్లియర్గా అర్థం కాకపోతే అక్కడ వీడియోస్ చూస్తే మాత్రం చాలా సింపుల్గా యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది అంత టఫ్ ఏం కాదు, ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీగా అయితే క్రియేట్ చేస్తారు. ఇలా మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాక మనకు ఉండాల్సినవి ఏంటంటే, ఫస్ట్ ఒక మంచి ఫోన్ అయితే ఉండాలి. మంచి ఫోన్ అంటే ఐఫోన్ ఆ లెవెల్లో కాకుండా మన స్టేజ్కి తగ్గట్టు ఒక మంచి కెమెరా ఉన్న 20,000 అలా ఒక ఫోన్ అయితే ఉండాలి. ఎందుకంటే వీడియో క్లారిటీ అనేది అస్సలు మిస్ అవ్వకూడదు, చాలా సూపర్గా అయితే ఉండాలి వీడియో అనేది. అండ్ ఒక స్టాండ్ అయితే ఉండాలి మనం వీడియోస్ తీసుకోవడానికి. అంటే ఒక వంట వీడియోస్ కానీ, డ్యాన్స్ కానీ, రీల్స్ కానీ, మీకు ఏ టాలెంట్ ఉన్నా ప్రూఫ్ చేసుకోవడానికైతే యూట్యూబ్ ఛానల్ అనేది ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు అనుకుంటారు ఒకటే కంటెంట్ ఉండాలని. అలా ఏముండదు, మనం ఏ కంటెంట్ అయినా తీసుకోవచ్చు. అంటే వంటల వీడియోస్ చేస్తారు కొంతమంది, డ్యాన్స్, యాక్టింగ్, ఎమోషనల్వి, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టూర్స్వి కానీ, డివోషనల్ సంబంధించినవి, నేచర్కి సంబంధించి ఏవైనా తీసుకోవచ్చు. కానీ ఒకటండి, వేరే వాళ్ళ వీడియోలు తెచ్చి మన ఛానల్లో మాత్రం పెట్టుకోకూడదు. మనకంటూ ఒక ఓన్ కంటెంట్ ఉండి మన టాలెంట్ని ప్రూఫ్ చేసుకోవడానికైతే యూట్యూబ్ అనేది ఎప్పుడు కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాము, మనకు నచ్చిన కంటెంట్ అయితే చేస్తున్నాం అనుకోండి. యూట్యూబ్ మానిటైజేషన్ అనేది ఎలా అవుతుంది అనేది కదా మీ డౌట్. అదేం లేదు, మనకు 1 year లోపు 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ అయితే అవ్వాలి. అప్పుడైతే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అయితే అవుతుంది. ఇలా 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ కంప్లీట్ అవుతేనే మనకు మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే 1000 సబ్స్క్రైబర్స్ అవ్వడం అనేది చాలా ఈజీ. ఎందుకంటే మనం ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మన రిలేటివ్స్ కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి చెప్పినా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కానీ 4000 అవర్స్ రావడం అనేది చాలా టఫ్. అది అంత ఈజీగా అయితే అస్సలు అవ్వదు. ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు అమ్మయ్య మాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అనుకుంటారు, కానీ అవర్స్ తోనే వచ్చిన కష్టం అంతా. షార్ట్స్ చేస్తూ ఉన్నాము, వ్యూస్ వస్తున్నాయి, కానీ అవర్స్ రావట్లేదు ఏంటి అనుకుంటారు. కానీ షార్ట్స్ వల్ల ఎలాంటి అవర్స్ అయితే పెరగవు. ఓన్లీ వ్లాగ్స్ కానీ మనం లైవ్స్ కండక్ట్ చేయడం వల్ల అవర్స్ అయితే యాడ్ అవుతాయి. మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి షార్ట్స్ అయితే డైలీ ఒకటైతే ఖచ్చితంగా వేయాలి. అలా కుదరకపోయినా 2 days ఒకటైనా వేయాలి. బ్లాగ్ అయితే వీక్లీ 2 అన్నా ఖచ్చితంగా వేయాలి. అలా వేస్తుంటేనే మనకు సబ్స్క్రైబర్స్ కానీ, వాచ్ అవర్స్ కానీ పెరుగుతూ ఉంటాయి. ఇది అయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం షార్ట్స్ తీసినా, వ్లాగ్స్ తీసినా వీడియో క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీడియో తీసేటప్పుడు బయట నుండి ఏమైనా సౌండ్స్ వచ్చినా, లేదా క్లమ్జీగా వీడియో వచ్చింది అనుకోండి, క్లారిటీ లేకుండా ఎవ్వరు కూడా చూడడానికైతే ఇష్టపడరు. మెయిన్ అనేది వీడియో క్లారిటీగా ఉండాలి. మళ్ళీ వ్లాగ్ తీసేటప్పుడు చాలా మంది అనుకుంటారు ఒక 2-3 minutes లో వ్లాగ్ తీయొచ్చు అని. అలా తీస్తే మాత్రం అవర్స్ అయితే అస్సలు పెరగవు.
మనం ఏ వ్లాగ్ తీసినా వీడియో అనేది ఖచ్చితంగా 8 మినిట్స్ లేక 10 మినిట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఒక 2-3 మినిట్స్ వీడియో తీసామనుకోండి, అది స్కిప్ చేసి చూసేసరికి మనకు అవర్స్ అయితే అసలు పెరగవు. అదే 8 మినిట్స్ 10 మినిట్స్ ఉంటే ఎంత స్కిప్ చేసినా మనకి ఎంతో కొంత అవర్స్ అయితే వస్తాయి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. మనకు తెలియని వారు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఏంటో ఇది అని చెప్పేసి అక్కడక్కడ స్కిప్ చేసి అయితే చూస్తారు. మనకు తెలిసిన వాళ్ళు పూర్తిగా చూసినా తెలియని వారైతే స్కిప్ చేసే కదా చూస్తారు. ఎంత స్కిప్ చేసినా మనకైతే ఎంతో కొంత అవర్స్ రావాలంటే వీడియో అనేది ఖచ్చితంగా 10 మినిట్స్ అయితే ఉండాలి. ఛానల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ త్వరగా మానిటైజేషన్ అయిపోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అది అందరికీ పాసిబుల్ కాదు. కొందరికైతే వాళ్ళ ఓన్ కంటెంట్ ను బట్టి ఒక 2 మంత్స్ 3 మంత్స్ లోనే మానిటైజేషన్ అయ్యి వాళ్ళైతే త్వరగా మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. కానీ ఏదైనా కష్టపడితేనే కదా ఫలితం అయితే దక్కుతుంది. ఓకే, ఇప్పుడు మన ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయి మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది అనుకోండి. అప్పుడు మన మెయిల్ కి అయితే మెసేజ్ వస్తుంది మానిటైజేషన్ కంప్లీట్ అని. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనకు ఒక గూగుల్ పిన్ అయితే వస్తుంది. ఆ పిన్ రాలేక చాలా మంది అయితే టెన్షన్ పడతారు. ఆ పిన్ అనేది మన ఆధార్ కార్డ్ లో ఉన్న ఓన్ అడ్రస్ కి అయితే వస్తుంది. అంటే మనం పోస్ట్ ఆఫీస్ వాళ్ళైతే తెచ్చైతే ఇస్తారు. ఒకవేళ పిన్ రాలేకపోయినా ఏం టెన్షన్ పడొద్దు, ఖచ్చితంగా ఆ పిన్ అనేది మనకు చేరుతుంది. ఇప్పుడు మన ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా మనకు పిన్ కూడా వచ్చేసింది. ఇంకా వెంటనే మన ఛానల్ కు మనీ వస్తాయంటే అస్సలు రావు. మన ఛానల్ కి $10 కంప్లీట్ అవుతేనే మన ఛానల్ కి మనీ అయితే వస్తాయి. ఇంకా మెయిన్ వచ్చేసి వ్లాగ్ తీసేటప్పుడు వ్లాగ్ అయితే మంచిగా తీస్తాము, కానీ థంబ్నెయిల్ అనేది కూడా చాలా అట్రాక్టివ్ గా ఉండాలి. ఆ వీడియో చూసే వారికి ఆ థంబ్నెయిల్ చూస్తేనే వావ్ దీంట్లో ఏమో ఉంది అనే ఉద్దేశం అయితే ఉండాలి. అంత క్రియేటివిటీగా అయితే థంబ్నెయిల్ అనేది ఉండాలి. ఒకవేళ మీకు థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలని డౌట్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను దాని గురించి కూడా క్లియర్ గా అయితే చెప్తాను. అలాగే యూట్యూబ్ లో షార్ట్ అనేది ఎలా అప్లోడ్ చేయాలి, ట్యాగ్స్ అనేవి ఎలా ఇవ్వాలి, అసలు మనం ఎంత బాగా ఇస్తే ఎలా మనకు వ్యూస్ అనేది వస్తుందని చెప్పేసి ఇవన్నీ విషయాలు కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఆ వీడియో అయితే తీస్తాను. ఇలా మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక మనమైతే అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. అయ్యో మాకు వ్యూస్ రావట్లేదు, అవర్స్ పెరగట్లేదు అని చెప్పేసి ఏదైనా కష్టపడుతూ మనం ముందుకైతే వెళ్ళాలి. చెప్పలేము, మన అదృష్టం బాగుండి ఏదో ఒక వీడియో వైరల్ అయిందనుకోండి, ఇంకా మనల్ని అయితే ఎవరు ఆపలేరు. ఆ వీడియో వైరల్ అవ్వడం వల్ల మనకు సబ్స్క్రైబర్స్ కానీ అవర్స్ కానీ ఈజీగా అయితే పెరిగిపోతారు. మన యూట్యూబ్ ఛానల్లో పెట్టే వీడియోస్ కొందరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అందుకని చెప్పేసి కొందరు నెగిటివ్ కామెంట్స్ పెడతారు, కొందరు పాజిటివ్ కామెంట్స్ పెడతారు. అలా మనమైతే నెగిటివ్ కామెంట్స్ పెట్టినా అస్సలు డిసప్పాయింట్ అవ్వకుండా అన్నిటిని కూడా పాజిటివ్ గా తీసుకొని, అంటే అంటారు కదా ఒడిదుడుకులను దాటుకుంటూ ముందుకు వెళ్తేనే మనకు ఫలితం అనేది ఉంటుందని చెప్పేసి అలా మనమైతే ప్రతి దాన్ని పాజిటివ్ గా తీసుకుంటేనే ముందుకైతే వెళ్తాము. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వారికైతే నేను ఒకటే చెప్తాను, మనం తప్పు చేయనంత వరకైతే మనం అసలు ఎవ్వరికి భయపడకూడదు. అయినా మనం ఏం తప్పు చేస్తలేం కదా, మనకున్న టాలెంట్ ని ప్రూఫ్ చేసుకుంటున్నాము. ఓన్ కంటెంట్ తో మనకున్న వీడియోస్ అయితే పెట్టుకుంటే మనకు నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. నెగిటివ్ కామెంట్స్ అయితే అస్సలు పట్టించుకోకూడదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఇది మాత్రం ఒక మంచి ప్లాట్ఫామ్ గా అయితే ఉంటుంది. అసలు వీళ్ళ ఛానలే మానిటైజేషన్ అవ్వలేదు, ఇంకా వీళ్ళకే వ్యూస్ లేవు, ఇదంతా ఎందుకు చెప్తుందని మాత్రం అస్సలు అనుకోవద్దు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వారికి ఈ వీడియో అయితే మోటివేట్ గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే తీశాను. ఒక్క ఎగ్జాంపుల్ అండి, ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా ఒక చిన్న బిజినెస్ తోనే కదా స్టార్ట్ చేస్తాడు. అంటే మనం చిన్న చిన్న అడుగులు వేస్తేనే పెద్ద దూరాన్ని అయితే చేరుకుంటాము. ఇలా నా ఒక చిన్న ప్రయత్నం వల్ల ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని ఒక మంచి స్టేజ్ లో ఉంటే మనకు చాలా బాగుంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే తీశాను. ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. మీకు ఎంతో కొంత సమాచారం నా వల్ల అయితే తెలుస్తుందని చెప్పేసి ఈ వీడియో అయితే తీశాను. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. యూట్యూబ్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా నేనైతే నాకు తెలిసినంత వరకు అయితే క్లియర్ గా చేస్తాను, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను.
యూట్యూబే కాదండి, మన లైఫ్ లో ఏం సాధించాలన్నా ఆ ఫలితం వెనుక ఎంతో కష్టం అయితే దాగి ఉంటుంది. ఆ కష్టం తెలియకే కొంతమంది అయితే నెగిటివ్ కామెంట్స్ పెడతారు. అసలు కొంతమంది అయితే సోషల్ మీడియా ఎందుకు, అసలు నువ్వు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసావు అలా అంటారు. కానీ మనం తప్పు చేయనంత వరకు మనం అయితే ఎవరికైతే భయపడకూడదు. మన టాలెంట్ ని ప్రూఫ్ చేసుకోవడానికి యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ గా ఉన్నప్పుడు మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదు. అందుకని చెప్పేసి మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ టిప్స్ ని ఫాలో అయ్యి ఛానల్ అయితే క్రియేట్ చేసుకొని మీ టాలెంట్ ని కూడా ప్రూఫ్ చేసుకోండి. మన ఛానల్లో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన ఛానల్ కి మీ సపోర్ట్ అనేది ఎప్పుడూ ఉండాలి. నేనైతే ఏం మాట్లాడినా చాలా క్యాజువల్ గా అయితే మాట్లాడతాను, అస్సలు తప్పుగా అనుకోవద్దు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు యూట్యూబ్ గురించి ఎలాంటి డౌట్లు ఉన్నా నాకు తెలిసినంత వరకు అయితే క్లారిఫై చేస్తాను. మీ అందరి సపోర్ట్ ఉంటే లైవ్ వీడియోస్ కూడా కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. Thanks for watching my video. Thank you so much.